ఇదైతే నా న్యూ ఇయర్ వీడియో అనమాట. చాలా సింపుల్‌గా మంచిగా జరిగిపోయింది. చాలా సింపుల్‌గా జరిగిపోయింది. మేము నైట్ 11:00కి ప్రేయర్‌కి బయలుదేరామనమాట. అయిపోయేసరికి మార్నింగ్ 4 అయింది. ప్రేయర్‌లోనే మా పాప, మా బాబు పండుకున్నారనమాట. మా హస్బెండ్ గూడా ఉన్నారు. అసలెప్పుడు ఉండడు ఆయనైతే మామూలుగా. కానీ ఈసారి ఉన్నాడనమాట. ఈ న్యూ ఇయర్‌కి ఏం కొత్తగా కోరుకుంటున్నారో చెప్పండి. నేనైతే మేమందరం హ్యాపీగా ఉండాలని కోరుకున్నా. ఇక అంతే ఏం కోరుకోలేదనమాట. ఎందుకంటే ఉన్న కష్టాలు పోతే చాలు, లేని కష్టాలు రావద్దని కోరుకున్నా అంతే. ఈసారి అయితే సింపుల్‌గా జరిగింది. 4:00కి ప్రేయర్ అయిపోయింది కదా! ఇంటికొచ్చేసాం. ఇంటికొచ్చేసిన తర్వాత కేక్ కట్ చేసాం. మేము నైటే 11కి కేక్ తెచ్చి వెళ్ళామనమాట. ఆ కేక్ రాగానే కేక్ కట్ చేసి పండుకునేసరికి 5 అయింది. వాళ్ళు పండుకున్నారు కానీ నేను పండుకోలేదు. పిల్లల్ని పండబెట్టి మళ్ళీ నేను ఇంటి ముందు ముగ్గేసాను అనమాట. ముగ్గేసి మళ్ళీ నేను పండుకునేసరికి 6:00 అయింది. మార్నింగ్ లేసేసరికి 11:00 అయిందండి. ఇక టిఫిన్ చేయలేదు. మా బాబుని తీసుకొని బయటికెళ్ళి ఇక టిఫిన్ తీసుకొని వచ్చి తిన్నాము. ఇక ఆఫ్టర్నూన్ అయితే చికెన్ కర్రీ, బగారన్నం వండుకున్నాము. మీరు ఏమేమి చేసుకున్నారో చెప్పండి. మీరు బయటికైతే వెళ్ళకండి. ఇయర్ అయితే చలి బాగుంది కదండీ. నైట్ మేము వెళ్ళేటప్పుడైతే ఎంత చలో అసలు చలికి వణికిపోయామన్నమాట. మేము అనుకోను ఒక క్షణం అసలు ఎందుకు బయటకు వచ్చామా అన్నంత అనిపించింది. కానీ ఇక న్యూ ఇయర్ రోజుగా చాలా రోజులు అవుతుంది ప్రేయర్కి వెళ్ళక అస్సలు. నేను క్రిస్టమస్కి మా ఇంటి దగ్గరికి వెళ్ళా. ఇక న్యూ ఇయర్కి వెళ్ళాలి కదా ప్రేయర్ ఖచ్చితంగాని ఇంక వెళ్ళా అనమాట. పిల్లల్ని బయట తీసుకొని మీరు నైట్ జర్నీ చేయకండి. ఆ ఫాగ్లో మీకు ఏం కనిపించదు. ఏదన్నా అయితే మీ పిల్లలు బాగా సఫర్ అవుతారు. మీ ఫ్యామిలీ సఫర్ అవుతుందండి. కొంచెం అర్థం చేసుకొని మార్నింగే ఏమైనా వర్క్స్ ఉంటే చూసుకోండి. సేఫ్గా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఫ్యామిలీతో ఉన్నారా, బయట ఉన్నారా అని కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీరు లైక్ చేస్తే ఇంకో కొత్త వాళ్ళకి వెళ్తుందన్నమాట. వాళ్ళకైనా నచ్చుతుంది కదా, వాళ్ళు లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ అండి.